కీలకమైన ఓవల్ టెస్ట్లో కెప్టెన్ బెన్ స్టోక్స్ లేకుండానే ఇంగ్లాండ్ బరిలో దిగబోతోంది. భారత జట్టును ఢీకొట్టబోతోంది. ఇంగ్లాండ్కు బ్యాటింగ్, బౌలింగ్లోనూ బెన్ స్టోక్స్ కీలక ఆటగాడు. ఎలాంటి పరిస్థితులైనా పట్టువదలకుండా పోరాడేందుకు ప్రయత్నిస్తాడు. అయితే గాయం కారణంగా బెన్ స్టోక్స్ సేవలు ఇంగ్లాండ్కు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో కీలక మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. బెన్ స్టోక్స్ దూరమవడంతో జట్టును ఓలీ పోప్ నడిపించబోతున్నాడు. గతంలోనూ ఇంగ్లాండ్ జట్టును లీడ్ చేసిన అనుభవం ఓలీ పోప్కు ఉంది. ఇప్పుడు 5వ సారి ఆ జట్టును నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. మాంచెస్టర్ టెస్ట్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు 4 మార్పులు చేసింది. తుది జట్టులోకి జాకబ్ బెథెల్, అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జో స్టంగ్ను తీసుకుంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కార్స్కు విశ్రాంతి ఇచ్చింది. స్పిన్నర్ లియామ్ డాసన్ కూడా జట్టుకు దూరమయ్యాడు. బషీర్కు గాయమవడంతో గత మ్యాచ్లోనే డాసన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ మాంచెస్టర్లో బంతితో ప్రభావం చూపించలేకపోయాడు. ఓవల్లో రూట్, బేతెల్ రూపంలో 2 స్పిన్నర్ల సేవలు అందుబాటులో ఉండబోతున్నాయి. పేస్ విభాగంలో అనుభవం కనిపించడం లేదు. దీంతో ఈ యూనిట్ను క్రిస్ వోక్స్ లీడ్ చేయబోతున్నాడు. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్లో గెలిస్తే సిరీస్ ఆతిథ్య జట్టు సొంతమవుతుంది. కానీ భారత జట్టు కాన్ఫిడెంట్గా ఉంది. సిరీస్లో 2వ విజయం సాధించాలనే కసితో కనిపిస్తోంది. దీంతో హోరాహోరీ పోరు తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో బెన్ స్టోక్స్ లేకుండా ఇంగ్లాండ్ ఎలా రాణిస్తుందనే చర్చ జరుగుతోంది. బౌలింగ్ విభాగంతో పోల్చితే బ్యాటింగ్లోనే ఇంగ్లాండ్ మెరుగ్గా ఉందనే వాదన వినిపిస్తోంది. జాక్ క్రాలీ, బెన్ డకెట్ ఫామ్ ఆతిథ్య జట్టుకు కలిసి రానుంది. గత మ్యాచ్లో దూకుడుగా పరుగులు సాధించినప్పటికీ 2 సెంచరీలు కొట్టలేకపోయారు. కీలక మ్యాచ్లో శుభారంభం అందిస్తే ఇంగ్లాండ్కు అడ్వాంటేజ్ అవుతుంది. గత మ్యాచ్లో ఓలీ పోప్ కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. రూట్తో కలిసి కీలక పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. జో రూట్ అయితే సిరీస్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. మరోసారి బ్యాటింగ్ భారాన్ని మోయబోతున్నాడు. హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్ కూడా మెరుపులు మెరిపిస్తే భారీ స్కోర్ నమోదవడం ఖాయం.